ఏపీ ఈ వివాదం మళ్ళీ రాజుకుంది. తెలంగాణ వచ్చి ఇప్పటికి 11-12 ఏళ్లు కావస్తోంది. మళ్ళీ ఇంకా ఈ రోజు వరకు కూడా రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం తెలంగాణ ఏపీ అనేటువంటి పదాలు ఉపయోగించి రాజకీయ దుమారం లేపుతున్నారు. ఇప్పుడు మాట్లాడింది ఎవరో కాదు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ఏదో సందర్భంలో కోనసీమ ప్రాంతాన్ని సందర్శిస్తూ అక్కడ పర్యటిస్తూ తెలంగాణ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నాయకులు అనేవాళ్ళు, మీ కోనసీమకేంటయ్యా పచ్చని పైర్లు ఉన్నాయి, పచ్చని పంటలు ఉన్నాయని చెప్పుకునేవారు. బహుశా ఆ దిష్టి తాకిందేమో. ఇప్పుడు అందుకే కోనసీమలోని కొబ్బరి చెట్లు మొత్తం ఎండిపోతున్నాయనేటువంటి మాటని దిష్టి ఆ తర్వాత ఎండిపోతున్నాయి, కారణం తెలంగాణ అనే రకంగా అర్థం వచ్చిందన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారంగా రేగిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటూ తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. పవన్ సారీ చెప్పకపోతే తెలంగాణలో అడుగు పెట్టనివ్వం, ఇక్కడ తిరగనివ్వం అంటున్నారు మంత్రులు. ఏకంగా ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్కు రియాక్ట్ అయ్యారు. సినిమాల్ని ఆడనివ్వము, ఇక్కడ అడుగు పెట్టనివ్వము, అవసరమైతే నీ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి కూడా చెప్పాయన చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వెళ్ళగక్కారు. పవన్ సినిమాలు ఎలా ఆడుతాయో అని చెప్పి ఇప్పుడు కొంత వాళ్ళు సెన్సేషనల్గా వార్నింగ్ కూడా ఇస్తారు. ఇక్కడ ఎలా ఆడుతాయో చూస్తాం ఈ సినిమాలు అంటున్నారు. ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం మీ సినిమాలు ఇక్కడ ఆడాలంటే కొంత నోరు అదుపులో పెట్టుకోవాలి, నేను ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను కూడా ఆయన ఆగ్రహం వెళ్ళగక్కారు.